డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అంత డిలే అవుతోంది. ఎందుకు ఈ ఆలస్యం? భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధమవుతోంది. 2 భాగాలుగా నాగశ్విన్ కల్కి మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇందులో పార్ట్ 1 మే నెలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే డేట్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఏవైనా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితే వాయిదా పడే అవకాశం ఉంటుందని టాక్ వస్తోంది. మాక్సిమం అయితే అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకి రావచ్చు. మార్చి నెల 3వ వారంలో కల్కి టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది. ఈ శివరాత్రికి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు పోస్టర్ కూడా డిజైన్ చేయలేదని తెలుస్తోంది. ఇక సాంగ్ టీజర్ లాంటివి కూడా ఏవి సిద్ధం కాలేదనే మాట వినిపిస్తోంది. మార్చి నెలలో మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఉండొచ్చు, కానీ వీడియో కంటెంట్ రావటం మాత్రం కష్టమే అనే టాక్ జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగశ్విన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నా కూడా మూవీ పైనే హైప్ క్రియేట్ కావాలంటే ఖచ్చితంగా సాంగ్స్ టీజర్ లాంటివి పడాల్సిందే. విజువల్స్ ని ఆడియన్స్ చూసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి మూవీ పైన బజ్ క్రియేట్ అయ్యి మార్కెట్లో సినిమా ప్రొడక్ట్ పై క్రేజ్ పెరుగుతుంది. అయితే ఈ విషయంలో నాగశ్విన్ ఇంకా బ్యాక్ లోనే ఉన్నారు. 2022లో మూవీ నుంచి ఒక గ్లిమ్స్ వదిలారు. దాంతో కల్కి చిత్రంపై ఒక హైప్ క్రియేట్ అయింది. సినిమాలో నడుస్తున్న కాస్టింగ్ కారణంగా కొంత బజ్ ఏర్పడింది. మూవీ రిలీజ్ కి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న ఇలాంటి సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుంచి వీడియో ప్రమోషన్ కూడా మొదలు పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా వస్తున్న ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలంటే విజువల్స్కి వారు అడిక్ట్ అయ్యేలా చేయాలని అంటున్నారు. మరి నాగశ్విన్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అనేది చూడాలి.